శ్రోతలకి నమస్కారం. ఈరోజు మన కథ గుండెలోని వాన. రచయిత అత్తలూరి విజయలక్ష్మి గారు. కథలోకి వెళ్దాం. సుశీలమ్మ, ఓ సుశీలమ్మ, రాత్రి మా అబ్బాయి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అప్పుడు చూస్తే మీ ఇంటి కిటికీ తలుపు తెరిచి ఉందిట. అదేంటమ్మా ఒక్కదానివే ఉంటావు, అలా తెరిచి పడుకుంటే ఎలా? పెరట్లో బట్టలు ఆరేస్తున్న సుశీలని ప్రహరీ గోడ దగ్గర నిలబడి అడిగింది పక్కింటి విశాలాక్షి. సుశీల నవ్వింది. నాకేం భయం విశాల, నా వయసు 65. ఈ 2 గదుల ఇల్లు తప్ప నగలు, నాణ్యాలు, ఆస్తులు నాకేమున్నాయి? ఎవరేం చేస్తారు? ఈ రోజుల్లో ఏది నమ్మలేం, ఎవరిని నమ్మలేం. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు. అయినా మంచో చెడో కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో కొడుకు కోడల దగ్గర ఉండకుండా ఎందుకమ్మా పంతాలు? ఒక్కదానివి తిని తినక ఎందుకు వెళ్ళకూడదు మనసులో అనుకుంది. పైకి నవ్వేసింది సుశీల. ఆవిడ ఇప్పుడు అన్నింటికి నవ్వడం నేర్చుకుంది. ఏడిస్తే గుండె బరువెక్కడం తప్ప ఏం ఉపయోగం అనుకుంటోంది. తనకి భయం ఏంటి? భయం తన దగ్గర నుండి దూరమై చాలా కాలం అయింది. భయానికే తనంటే భయం. బట్టలు ఆరేయడం పూర్తి చేసి వంటగదిలోకి వెళ్ళింది సుశీల. గుమగుమలాడుతున్న డికాషన్లో వేడి పాలు పోసి కాఫీ కలుపుకొని తెచ్చుకొని పెరట్లో కుర్చీ మీద రాలిన పండిటాకులు దులిపి కూర్చుంది. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. రాత్రి కురిసిన వానకి రాలి నేలకి అతుక్కుపోయిన ఆకులతో తివాచి పరిచినట్టుంది నేలంతా. ప్రకృతి పసుపు నీళ్లతో స్నానం చేసిన బాలింతరాలిలా ఉంది. ఎంత హాయిగా ఉంది ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం. పరాధీనలకు ఉంటుందా? అద్దాల మేడలు, ఆడే కార్లు ఇవ్వలేని అపూర్వమైన సంతృప్తిని ఇస్తోంది ఈ జీవితం. ఒంటరి జీవితం ఇంత బాగుంటుందని తెలియక కొడుకు ఆశ్రయంలోనే బతకడానికి చాలా పోరాటం చేసింది. ఆవిడ నవ్వుకుంది. విశాలాక్షి తరచూ ఇలా హెచ్చరించడమో భయపెట్టడమో చేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. బహుశా తను పొందుతున్న ఆనందం ఆవిడికి లేదన్న బాధో అసూయో కొడుకు దగ్గరకు వెళ్ళు అని పోరుతూనే ఉంటుంది. రాత్రి తలుపు తీసి పడుకోవడం ఏమిటి? అలా జరగలేదే. ఆవిడ ఒకసారి రాత్రి ఆలోచనల్లోకి వెళ్ళింది. కానీ ఎంత ఆలోచించినా తను కిటికీ తలుపులు తీసి పడుకున్నట్టు గుర్తులేదు. చాలాసేపు నిద్ర పట్టక అలా వర్షంలోకి చూస్తూ కూర్చుంది. కానీ పడుకునే ముందు తలుపులు వేసిందే. నిజానికే ఆవిడకి నిద్రలేమీ లేదు. ఒక్క ఆకు కూడా కదలనని మొరాయిస్తున్న చెట్లు, ఒక గాలిధరను కూడా లోపలికి పంపకున్నా వాళ్ళంతా చెమటతో తడిసిపోయిన మానసికంగా అస్థిమితంగా ఉన్న ఆలోచనలు జోరీగల్లా ముసురుకుంటూ రోద పెడుతున్న ఆవిడని నిద్రాదేవి మాత్రం ఆదరిస్తూనే ఉంది. రాత్రి 11 గంటల దాకా టీవీ చూస్తూనో ఏ భగవద్గీతో చదువుకుంటూనో కాలక్షేపం చేసి 11 కాగానే లైట్స్ ఆఫ్ చేసి మంచం మీద వాలుతుంది. ఓం నమః శివాయ అని 3 సార్లు స్మరణ చేసి కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేస్తుంది. తిరిగి 5 గంటలకి టంచన్గా లేస్తుంది. అలాంటిది రాత్రి ఎందుకో నిద్ర పట్టలేదు. ఉధృతంగా వాన కురుస్తుంటే కిటికీ రెక్క తెరిచి చూస్తూ కూర్చుంది. వాన వస్తే ఎన్నో జ్ఞాపకాలు ఉసుళ్ళలా ముసురుతుక్కుంటాయి. వాటిలో కొన్ని తీయటి జ్ఞాపకాలు. అవి వివాహమయ్యి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు పుట్టి వాళ్ళకి 10 ఏళ్ళు వచ్చిన దాకా పొందినవి. మరికొన్ని చేదు జ్ఞాపకాలు. అవి ఎంతో ప్రేమించిన భర్త తనని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయి బాధ్యతల బరువు మోస్తున్నప్పటివి. బాధ్యతలు సక్రమంగానే నిర్వర్తించింది. అదేంటో పిల్లలే అక్రమంగా తయారయ్యారు. ఇద్దరికిద్దరు స్వార్థపరులు. కూతురు పెళ్ళయ్యాక పరాయిది అవుతుంది. ఈ నిజం ఒప్పుకోగలదు. కానీ కొడుకెందుకు పరాయి వాడయ్యాడు? చిన్నప్పటి నుండి పెంచిన ఆయాని కూడా గుర్తుంచుకొని ఆప్యాయంగా పలకరించిన తండ్రికి పుట్టిన పిల్లలు ఇలా ఎలా తయారయ్యారు? తల్లినే మర్చిపోగలిగారంటే ఎంత విషాదం. అత్తగారు ఆయన చిన్నప్పుడు పోతే ఆయా చేతుల్లో పెరిగాడు. ఆవిడ కూడా ఎంతో ప్రేమగా పెంచింది. ఆ కృతజ్ఞతతో ఆవిడ బతికినన్నాళ్ళు తన భర్త ఆయాని కనిపెట్టి ఉన్నాడు. అలాంటిది ఆయన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కన్న తల్లినే మర్చిపోయారు. ఇది ఎలా సాధ్యం? అలా ఆలోచిస్తూ కూర్చుంటే చల్లగాలి మొహాన్ని తడిమి ఓదార్చింది. వాన చుక్కలు చెంపలని మీటి ఇది జీవితం ఇలాగే ఉంటుంది అని నచ్చచెప్పాయి. ఆ స్వాంతనలో తడిసిపోతూ కూర్చుంది. అదేంటో పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాకో ఉద్యోగాలు వచ్చాకో మారిపోయి
తల్లిదండ్రులను బాధ పెడతారు. కానీ తన పిల్లలు పెరుగుతూనే దుర్మార్గంగా పెరిగారు. చిన్నప్పటి నుంచి స్వార్థమే. అంత స్వార్థం తనకి లేదు, ఆయనకి లేదు. వీళ్ళకి ఎలా వచ్చింది? ఇందులో తప్పెవరిది? తనదా, ఆయనదా? ఆయన ఎంత ప్రేమించేవారు పిల్లల్ని. వాళ్ళు ఏది అడిగినా లేదు కాదు అనలేదు. వీళ్ళే ప్రతి విషయంలో దురాశకు పోయి తండ్రిని ఎంత మాట పడితే అంత మాట అనేలా తయారయ్యారు. ఆ బాధ తట్టుకోలేకేనేమో ఆయన గుండె చాలా త్వరగా ఆగిపోయింది. అప్పటి నుంచి తన గుండెలో తడి ఆరిపోయింది. ఆలోచనలు వదిలించుకొని ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకొని వంటగదిలోకి వెళ్ళి వంటకి ఉపక్రమించింది. సాయంత్రం విశాలాక్షి ఇంట్లోకి వచ్చింది. ఇవాళ రాత్రి మళ్ళీ వాన ఉందిట, వార్తల్లో చెప్పారా అన్నట్టు నీ కోడలికి ఆరోగ్యం బాగాలేదట. నీ కొడుకు ఒక్కడే ఇబ్బంది పడుతున్నాట. వంట మనిషి మానేసిందట. మరో మనిషి దొరకలేదట. పిల్లల్ని స్కూల్లో దింపడం, భార్యకి మందులు ఇవ్వడం, వంట చేసుకోవడం, ఆఫీస్ పని చేసుకోవడం చాలా కష్టంగా ఉందని మా అబ్బాయితో చెప్పాట. పాపం పిల్లాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో. వెళ్ళొచ్చు కదమ్మా, మరి ఇంత పంతమేమిటి నీకు? అవునా అన్నట్టు ఆవిడ వైపు చూసింది. సుశీల మాతృహృదయం తల్లడిల్లిపోయింది. ఉన్న పాటున రెక్కలొచ్చి ఎగిరిపోతే బాగుండు అనిపించింది. నల్లగండ్ల వెళ్ళడం అంటే మాటలా? కనీసం 2 బస్సులు మారాలి. ఆ రోజు వాళ్ళు తనని వదిలి వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత ఆ రోజు గుర్తొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది. నిగ్రహించుకుంది. 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని తనని ఒంటరిగా నిర్దయగా వదిలి వెళ్ళిపోతే నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది. కనీసం మాట వరుస కన్నా ఈ ఇల్లు అద్దెకిచ్చి మాతో రావచ్చుగా అమ్మా అంటే వెళ్ళాలి అనుకుంది. కారణం మనవడు మనవరాల మీద మమకారం. కానీ కొడుకు అనలేదు, కోడలు పిలవలేదు. అయినా నా పిల్లలే కదా, పిలిచేది ఏమిటి అనుకొని 10 రోజులు గడవగానే పిల్లలని చూడాలని 30 మైళ్ళు 2 బస్సులు మారి వెళ్ళి బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా అక్కడే 2 రోజులు ఉండి పుట్టెడు దుఃఖాన్ని వెంట పెట్టుకొని వచ్చింది. ఈ వయసులో అంత దూరం నుంచి రాకపోతే కొంపలేమంటుకుంటాయి? నువ్వు తిరిగి సవ్యంగా ఊరు చేరేదాకా మాకు టెన్షన్. ఇంకెప్పుడు రాకు, నాకు వీలైనప్పుడు నేనే వస్తాలే పిల్లల్ని తీసుకొని అంటున్న కొడుకు మాటలకి నిర్ఘాంతపోయింది. తర్వాత వాళ్ళ వైపు పరుగులు పెట్టే మనసుని బలవంతంగా నిగ్రహించుకుంది. కొంతకాలం ఇల్లంతా శూన్యం ఆవరించి దుఃఖం వచ్చేది. ఇప్పుడు అలవాటైంది. ఇదంతా జరిగి 2 ఏళ్ళు కావస్తోంది. రావడానికి కొడుక్కి వీలు కాలేదు. ఆవిడకి కళ్ళల్లో నీళ్లు రాలేదు. అంతే, ఎడారిలో నీళ్లుండవు. మమతలు బంధాలు లేని గుండెలో తడి ఉండదు. సుశీల ఇప్పుడు సున్నితమైన తల్లి మనసును కోల్పోయింది. ఆమె గుండె రాటుదేలింది. దేనికి భయం లేదు, కంగారు లేదు. అన్ని పనులు కూల్గా చేసుకుంటోంది. ఇదివరకు చెక్కు మీద సంతకం చేయడం తప్ప ఇంకోటి తెలియదు. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్కి, కరెంట్ అకౌంట్కి, ఫిక్స్డ్ డిపాజిట్కి తేడా తెలుసు. ఇదివరకు తనకి పెన్షన్ ఎంత వస్తుందో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పైసా దగ్గర నుంచి లెక్క తెలుసు. తన దగ్గర భర్త వదిలిపెట్టిపోయిన 20 లక్షల్లో కొడుకు అడిగినప్పుడల్లా చెక్కు మీద సంతకం పెట్టగా 5 లక్షలు మిగిలితే ఆవిడే ఎఫ్డి చేయించుకుంది. తనకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్తో సుఖంగా నిశ్చింతగా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రశాంతత మీద పిడుగు వేసింది విశాలాక్షి. వెళ్ళాలా వద్దా? తను అనవసరంగా పంతాలకు పోతోందా? వాళ్ళెవరు కన్న కొడుకు, మనవడు, మనవరాలు, కోడలు. పరాయి పిల్ల అయినా తన ఇంటికి వచ్చాక తన పిల్లే అనుకుని ప్రేమగా చూసుకుంది. ఆ ప్రేమను ఆ పిల్ల నిలుపుకోలేదు. తనని ఇంట్లో ఒక పనికి రాని వస్తువుగా చూసింది. అవమానించింది, విసుక్కుంది. తన అవసరం వాళ్ళకి లేదని మాటలతో చేతలతో తేటతెల్లం చేసింది. చిన్న పిల్ల ఏదో తెలివి తక్కువగా ప్రవర్తించింది. తను పెద్దది, ఆ పిల్లతో సమానంగా ప్రవర్తిస్తే ఇంకా ఈ పెద్దతనానికి అర్థం ఏముంది? వాళ్ళన్నీ ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ తను ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది? ఘర్షణ, మమకారానికి ఆత్మాభిమానానికి మధ్య ఘర్షణ. విశాలాక్షి ప్రశాంతంగా ఉన్న గుండెల్లో అలజడి రేపి వెళ్ళిపోయింది. సుశీల మనసు ఊయలూగుతోంది. వెళ్ళనా వద్దా? మనిషి అన్నాక ఈ మాత్రం జ్వరం రాదా? దానికోసం నువ్వు అంత దూరం నుంచి రావడం ఎందుకు? ఎవరు రమ్మన్నారు? నేను ఇక్కడ చూసుకునే టైం మాకేది? కొడుకు స్వరం చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. విశాలాక్షి చెప్పినట్టే మళ్ళీ ఉధృతంగా వాన మొదలైంది. సుశీల కదలకుండా కిటికీ దగ్గరే కూర్చుంది.
గుండెల్లో ఆలోచనల వరదలు జల్లు మొహాన్ని తడిపేసింది. చీర చెంగుతో మొహం తుడుచుకుంది. కరెంటు పోయింది. అంత వాన పడుతున్నా, చల్లగాలి వీస్తున్నా శరీరం లోపల నుంచి చెమటలు వస్తున్నాయి. బయట చీకటి మధ్య మధ్య మెరుస్తున్న మెరుపుల్లో నిద్రపోతున్న డాబాలు, నదులుగా ప్రవహిస్తున్న రోడ్లు కనిపిస్తున్నాయి. పెద్దగా ఉరిమింది. ఎక్కడో ఆవిడ గుండె గుబేలుమంది. 5 ఏళ్ల మనవరాలు 7 ఏళ్ల మనవడు నాన్నమ్మ అని గట్టిగా పిలుస్తున్నట్టు వినిపించింది. ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. గబుక్కున కుర్చీలోంచి లేచి మంచం దగ్గరకు వెళ్ళి కాసేపు మంచం మీద అలాగే కూర్చొని కళ్ళు మూసుకుంది. పిల్లలకి ఆ తెలుగు పద్యాలు ఎందుకండి? మీ అమ్మ తాతల కాలం నాటి పద్యాలు చెప్తుందే, వాళ్ళకి అవి ఎందుకు పనికి వస్తాయి? నా పిల్లల చదువు నేను చూసుకుంటాను. ఆవిడని ఓ మూల కూర్చొని భాగవతమో రామాయణమో చదువుకోమనండి. కోడలి స్వరం 4 వైపుల నుండి వినిపిస్తోంది. మళ్ళీ అడిగింది ఆవిడ అంతరాత్మని, వెళ్ళనా వద్దా అని. అంతరాత్మ మాట్లాడలేదు. ఇబ్బందిగా ఉంది అని చెప్పినవాడు మా అమ్మ వస్తే బాగుండు అన్నాడో లేదో విశాలాక్షి కొడుకుని అడగాలి అనిపించింది. ఇంత రాక్షసువేంటి? పిల్లలకి ఆరోగ్యం బాగాలేదంటే యక్ష ప్రశ్నలు వేస్తావేంటి? నిరసనగా వినిపించింది విశాలాక్షి స్వరం. బయట మరోసారి ఉరిమింది. సుశీల ఉలిక్కిపడింది. కళ్ళు విప్పార్చుకొని కిటికీలో నుంచి బయటకు చూడడానికి ప్రయత్నించింది. చీకటి చిక్కగా ఉంది. వెన్నులో నుంచి భయం జరజరా పాకింది. ఆ భయం తన భద్రత గురించి కాదు, కొడుకు క్షేమం గురించి. నెమ్మదిగా వెనక్కి జరిగి దిండు మీద వాలింది. నాన్నమ్మ వచ్చావా? నాకు జ్వరం. పసివాడి స్వరం దిండుని హృదయానికి హత్తుకుంది. ఆమె కన్నీరు దిండుని తడిపేస్తుంది. వర్షం ప్రకృతిని తడిపేస్తుంది. తెల్లారితే వర్షం తగ్గుతుంది. గాలి వీస్తూ ప్రకృతి పరవశిస్తుంది. మమతల గాలి తన మనసుని పరవశింపజేస్తుంది. ఎంత బీభత్సంగా కురిసిన వాన ఆగిపోతుంది. ఎంత గొడవలైనా బంధాలు తెగిపోతాయా? ఎందుకో ఆమె మనసుకి చాలా గాఢంగా అనిపిస్తోంది. కొడుకు వస్తాడు, తనని తీసుకుని వెళ్తాడు అని. ఒకవేళ తీసుకొని వెళ్ళకపోతే, రాకపోతే తన గుండెల్లో కురిసే వాన ఎన్నటికీ తగ్గదా? లేదు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇప్పుడు వాడికి తన అవసరం ఉంది. ఒకవేళ రాకపోతే ఆవిడ తెల్లవారడం కోసం వర్షంలోకి చూస్తూ రెప్పలు మోయకుండా అలా పడుకునే ఉంది. తెల్లవారింది. సుశీల అప్పుడప్పుడే కమ్ముకొస్తున్న మగత నుంచి మేలుకుంది. కిటికీలో నుంచి బయటకు చూసింది. వాన తగ్గిపోయింది. ప్రక్షాళనమైన ప్రకృతి పచ్చగా నవ్వింది. సుశీల గబగబా పనులు మొదలుపెట్టి స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టింది. తండ్రి, వెళ్ళమంటావా? ఆత్మాభిమానం చంపుకోమంటావా? అనుబంధాలు తెంచుకోమంటావా? వెంకటేశ్వర స్వామి మందహాసం చేశాడు. బయట కారాగిన శబ్దం. ఆవిడ ఉలిక్కి పడింది. డోర్ తీసిన చప్పుడు, పరిచితమైన అడుగుల సవడి. ఆనందంతో ఒళ్ళు పులకరించింది. వచ్చాడు, నా కొడుకు వచ్చాడు. తడబడుతూ వీధివాకిలి వైపు వచ్చింది. కారు దిగి లోపలికి వచ్చాడు కొడుకు. ఆవిడ కాళ్ళు చేతులు వణికాయి. గుండె కొట్టుకుంది. పెదవుల మీద చిరునవ్వు పసిపిల్లలా పాకింది. పవన్ దగ్గరగా వెళ్ళి వాత్సల్యంగా పిలిచింది. ఎలా ఉన్నావురా? కన్నీళ్లు అదిమి పెడుతూ ఆప్యాయంగా అడిగింది. నేను బాగానే ఉన్నాను. సరితకి ఆరోగ్యం బాగాలేదు. వంట మనిషి రావడం లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిన్ను తీసుకువెళ్ళాలని వచ్చాను. 1 నెల రోజులుంటే చాలు, పరిస్థితులు సర్దుకుంటాయి. తర్వాత నిన్ను పంపిస్తాను, రెడీ అవ్వు. గుండెల్లో కలుక్కుమంది. 1 నెల రోజుల కోసం తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. విరక్తితో కూడిన నవ్వు. ఆవిడ నెమ్మదిగా చేతులు విడిపించుకుంది. అమ్మ ఎలా ఉన్నావు అని అడగలేదు. 2 ఏళ్ల తర్వాత అమ్మని చూసిన ఉద్వేగమూ లేదు. రోజు కలుసుకొని పలకరించుకుంటున్న ఉదాసీనత, ఇంత నిర్లిప్తంగా భావరహితంగా ఉండటం వీడికే తెలుసు. ఆవిడకి కోపం రాలేదు. నిర్వేదంగా చూసింది. కాఫీ తాగుతావా అడిగింది. వద్దు, లేట్ అవుతుంది, అక్కడ తాగొచ్చు అన్నాడు అసహనంగా. బయట తగ్గిపోయిన వాన ఆవిడ గుండెల్లో కురవడం మొదలుపెట్టింది. భార్య ఆరోగ్యం బాగాలేదు. వంట మనిషి లేదు. అమ్మ అంటే వంట మనిషిగా, అవసరమైతే పని మనిషిగా వాడుకునే ఒక యంత్రం, రోబో. జీతం ఇవ్వనక్కర్లేదు. కావలసిన అన్నాళ్ళు ఆమె సేవలు వాడుకొని తిరిగి వదిలేయొచ్చు. వీడు మారడా? సరే, తను మారదు. త్వరగా రెడీ అవ్వు. సరిత పాపం ఒక్కతే ఉంది అన్నాడు విసుగ్గా. ఆవిడ నెమ్మదిగా కుర్చీలో కూర్చొని అంది. నాకు ఆరోగ్యం బాగాలేదు పవన్, నేను రాలేను. అదేంటమ్మా, మందులు తెచ్చుకో.
నీకు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కదా, ఏదైనా కావాలంటే నేను చూస్తానులే. సరితకి గైనిక్ ప్రాబ్లం వచ్చింది, నిన్న సర్జరీ అయ్యింది, నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని. నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు? ఆమె తలెత్తి కొడుకు మొహంలోకి సూటిగా చూసింది. దానికేముందిరా, ఆడవాళ్ళకి సమస్యలు మామూలే. ఈ మాత్రానికి నేను అంత దూరం రావడం దేనికి? చురుక్కున చూశాడు పవన్ ఆవిడ వైపు. అంటే రాకూడదని డిసైడ్ అయ్యావా? నేనంత దూరం నుంచి వచ్చింది దేనికి? నువ్వు రానంటే ఎలా? ఎవరు చేస్తారు? నువ్వు వచ్చేటప్పుడు నన్ను అడిగావా? కనీసం నేను ఇలా వస్తున్నాను రెడీగా ఉండు అనైనా చెప్పావా? అయినా ఇంతకాలం నా అవసరం లేకుండానే మీరు హాయిగా బతికారు. ఇప్పుడు మాత్రం దేనికి? వెళ్ళు నాన్న, మీ ఆవిడని నువ్వు చూసుకో, నేను రాలేను. ఎందుకు రావు? ఇది నీ బాధ్యత గట్టిగా అన్నాడు. బాధ్యతలు బంధాలు మర్చిపోయి చాలా కాలం అయిందిలే. వాటి గురించి నా దగ్గర మాట్లాడకు. నేను ఇలాగే హాయిగా ఉన్నాను. నా జీవితం ఇంతకన్నా వేరుగా మారదు. విసురుగా లేచాడు పవన్. నువ్వు అసలు తల్లివేనా? ఇంత స్వార్థపరురాలివని నేను అసలు అనుకోలేదు. నీ సుఖం, నీ ఆనందం మాత్రమే నీకు ముఖ్యం. నా భార్యకి ఆరోగ్యం బాగాలేకపోయినా నీకేమీ పట్టదన్నమాట. సరే, ఇలాగే ఉండు. నీకు అక్కర్లేని బంధాలు నాకు మాత్రం ఎందుకు? పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అతను వెళ్తున్న వైపు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది సుశీల. అయ్యో అయ్యో సుశీలమ్మ, అంత దూరం నుంచి ఇంత వానలో కొడుకు వచ్చి పిలిస్తే వెళ్ళవా? నువ్వేం ఆడదానివమ్మా? పిట్టగోడ మీద నుంచి కాళ్ళెత్తి చూస్తూ అరిచింది విశాలాక్షి. నా గుండెల్లో కురుస్తున్న వాన ఇంకా తగ్గలేదు విశాలమ్మ అంది సుశీల రెప్పలు దాటి రాకుండా కన్నీళ్లను మింగేస్తూ. నా కథ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం.